హాయ్, నేను మీ డాక్టర్ నాగబండి కిరణ్ కుమార్, నాగబండి డెంటల్ హాస్పిటల్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే టాపిక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అది చిగుళ్ళ వ్యాధి వల్ల గుండె జబ్బు ప్రమాదం ఉందా, అంటే చిగుళ్ళ వ్యాధి వల్ల గుండె జబ్బు వచ్చే అవకాశం ఉందా అంటే ఉందనే చెప్పాలి. ఎలా? సో ఇది చెప్పే ముందు నేను ఒక మాట, మీ అందరికీ తెలిసిన మాట ఒకటి షేర్ చేసుకోవాల్సింది. ఏంటి అంటే, నోటి ఆరోగ్యమే శరీర ఆరోగ్యం. ఇదంతా మన పెద్దవాళ్ళు కూడా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు, మనకు తెలుసు. కానీ మన దైనందిన ఈ రోజు ఉండే జీవితంలో, పరిగెత్తే జీవితంలో మనం దీన్ని మర్చిపోయి మన నోటిని చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ నిర్లక్ష్యం వల్ల చిగుళ్ళ వ్యాధికి గురై, ఈ చిగుళ్ళ వ్యాధి కలగజేసే మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, మనం తీసుకునే మంచినీళ్ళు, జ్యూసు, ఫుడ్, ఏదైతే ఆహారం తీసుకుంటామో దీని ద్వారా మన ఒంట్లోకి ప్రవేశించి బ్లడ్ స్ట్రీమ్ ద్వారా వివిధ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీలో వాటికి దుష్పరిణామాలు కలగజేసే అవకాశం ఉంది. దాంట్లో ఒక భాగమే చిగుళ్ళ వ్యాధి ఆర్గానిజమ్స్, ఏదైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయో అవి గుండె మీద కలగజేసే దుష్పరిణామాలని ఇక్కడ నేను మీకు చెప్పబోతున్నాను. అవి ఏంటి? సో బేసికల్గా చిగుళ్ళ వ్యాధి అనేది మైక్రో ఆర్గానిజమ్స్ అయిన పర్ఫరమానస్ జింజివాలిస్, యాక్టినోబాసిల్లస్ యాక్టినోమైస్టోకోమిటన్స్ ఇలాంటి మొదలుగొన్న ప్రిడామినెంట్ అంటే మేజర్ ఆర్గానిజమ్స్ చిగుళ్ళ వ్యాధి కలగజేస్తాయి. సో ఎంతోమంది ఈ బైపాస్ హార్ట్ సర్జరీ అంటే స్ట్రోక్ వచ్చిన తర్వాత రక్తనాళాలు మూసుకుపోయి స్టంట్ కూడా వేయడం కుదరలేదు, లేకపోతే స్టంట్ వేసిన తర్వాత మూసుకుపోయి బైపాస్ చేయాలి అని అనుకున్నప్పుడు మీకు తెలిసి ఉంటుంది, అక్కడ బ్లాక్ అయిన దాన్ని కట్ చేయడం జరుగుతుంది. ఈ కట్ చేసిన భాగాన్ని మైక్రోస్కోప్లో రీసెర్చ్లో భాగంగా చూసినప్పుడు కనుక్కున్నది ఏంటంటే, ఈ చిగుళ్ళ వ్యాధి కలగజేసే పర్ఫరమానస్ జింజివాలిస్ అండ్ యాక్టినోబాసిల్లస్ యాక్టినోమైస్టోకోమిటన్స్ ఫుల్గా ఆ ప్లాక్లో ఉన్నాయి. అంటే ఆ క్లాట్ ఏరియాలో ఏదైతే రక్తనాళాలు, గుండెకి సప్లై చేసే రక్తనాళాలు బ్లాక్ అయ్యాయని చెప్పేసి తీసివేయబడినాయో వాటిలో ఉన్నాయి. అంటే దీనికి ఏంటి అర్థం? నోట్లో ఉండే ఈ చిగుళ్ళ వ్యాధి కలగజేసే బ్యాక్టీరియా ఆ సదరు మనిషి, పేషెంట్ సరైన సమయంలో చూసుకోపోవడం వల్ల అది ఆయన తీసుకునే ఆహారం ద్వారా ఒంట్లోకి ప్రవేశించి అది గుండె మీద ప్రభావం చూపించి ఆ రక్తనాళాలను మూసుకోవడానికి కారణమైంది. ఇలా అని అందరి పేషెంట్లో కావాలని లేదు, కానీ మెజారిటీ పేషెంట్స్లో ఇది జరగడానికి అవకాశం ఉంది. అంటే గుండెకి రిస్క్ ఉన్నట్టేగా. సో ఇది ఆల్రెడీ ప్రూవెన్ అయింది. ల్యాక్స్ అండ్ ల్యాక్స్, లక్షల రిజల్ట్స్ ఉన్నాయి. మనం ఈరోజు సెర్చ్ చేసుకుంటే నా పీజీ డిజర్టేషన్లో భాగంగా కూడా నేను కూడా ఈ రీసెర్చ్ చేయడం జరిగింది. ఎంత మేరకి ఈ చిగుళ్ళ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గుండె జబ్బు రావడానికి రిస్క్ ఉందని. అంటే నా రీసెర్చ్ ప్లస్ ఎంతోమంది సైంటిస్టుల రీసెర్చ్ ఆధారంగా నేను మీకు తెలియజేసేది ఏంటంటే, చిగుళ్ళ వ్యాధి ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించి మీరు తగు జాగ్రత్తలు తీసుకొని దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఈ రక్తనాళాలు మూసుకుపోయి వచ్చే హార్ట్ స్ట్రోకు, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని మీరు నిలవరించుకోవచ్చు. కాబట్టి మీకు నోటి నుంచి దుర్వాసన వస్తున్నా, నోట్లో నుంచి రక్తం వస్తున్నా, చిగుళ్ళు వాపు ఉన్నా, చిగుళ్ళ నుంచి చీమ వస్తున్నా, చిగుళ్ళు సందులు ఉన్నా, పళ్ళు కదులుతున్నట్టు అనిపించినా, ఇది చిగుళ్ళ ప్రాబ్లం కింద గుర్తించి తక్షణమే చిగుళ్ళ డాక్టర్కి చూపించుకొని మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను.